హైపరాది కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆడేవాడు హైపరాదు నాకే తెలియదు అసలు. హైపరాదు ఎవడికని తెలుసు అసలు? ఆడు ఎవడో ఆ కామెడియన్ తెలవాలి. దేంట్లో కామెడీ చేసాలు వేసి మేము కామెడీ చేసాలు వేయమను ఆడేదో ఆగుతారు. అంటే వైసీపీ మంత్రులపై ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమండే కొత్త మనిషి పోతుంటే రచ్చబండ్ల మీద మా గుడికాడ ఆ బండ మీద రోజు పడుకునే కుక్క కొత్త మనిషి పోతుంటే బౌ అంటది. ఎవడో ఏదో బౌ అని అరిశాడని చెప్పి వీళ్ళు రెచ్చిపోతారా ఏంటి? ఏదో వాగుతూ ఉంటారు పుచ్చుకొక్కలు. అంటే వైసీపీ మంత్రులు గంట అరగంట మంత్రులు అని చెప్పేసి అని అంటున్నాడు. గంట అరగంట మంత్రులు అంటే అందరికీ స్నానం కల్పిస్తున్నాడు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ పదవులు కల్పిస్తున్నాడు. దాంట్లో అరగంట ఏముంది గంట ఏముంది. 2 సంవత్సరాలన్నర మీరు అన్నాడు, 2 సంవత్సరాలన్నర ఏళ్ళని అన్నాడు. అట్టగా ఇచ్చాడు. పవనే నాకు దేవుడు అంటున్నాడు హైపరాది. దేవుడు అసలు బాబు దేవుడు అండి. ఇక్కడ ఉండాలి. ఎవరు హైపరాది తెలుసా మీకు? ఎవరన్నా అబ్బాయి హైపరాది అంట ఎవడు వాడు? ఆడేవుడండి హైపరాది. అసలు రాజకీయాల్లో ఆడవాళ్ళు కనపడే పేరు విన్నాము అసలు. హైపరాది జబర్దస్త్ టీవీలో చెప్పుకోమని. జబర్దస్త్లో ఎవడు చూస్తున్నాడు? మీరు జబర్దస్త్ చూస్తారు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ సభలకు వస్తున్నాడు కదా ఇప్పుడు. పవన్ కళ్యాణ్ సభలకు రమ్మను. పవన్ సభను కాళ్ళకి వస్తాను కన్నా ఈ దారి పోయే కుక్కలు ఎన్ని వాక్కున్నా వాగుతాయి అంతే. ఆయన మొన్న సభలో కూడా మంత్రి రోజాని పట్టుకొని జబర్దస్త్ అంటూ కూడా అన్నారు. ఈ రోజా సినీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఈ ఏడున్నాడు. ఈ పేరేంటి? పైపురాది ఏడున్నాడు. రోజా సినీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు పైపురాదా గైపురాది ఐపు పట్టిందా ఏడున్నాడు చెప్పమని కొద్దిగా. రోజాని విమర్శించడానికి రోజా వచ్చినప్పుడు ఏడున్నాడు. ఏదో ఆ టీవీలో చేసుకున్నట్టు బతకాలి కానీ రాజకీయాల్లోకి వచ్చి అందరి చేత తిట్టించుకోవడానికి ఎందుకయ్యా? రోజా పవర్ ఈ జగన్ పవన్ దగ్గర ఉందా? రోజా పవర్ ఈ పవన్ దగ్గర ఉందా? ఆడదాన్ని పోటీ మాట్లాడమని చక్కగా పోయి ఇట్లా అంటాడు సవర్గా మాట్లాడలేదని రాజకీయం మాట. ఇదిగో నేను వస్తున్నానండి, మీకు ఇది చేస్తాను, మీకు ఈ ప్రజలకి ఇది చేస్తాను, నేను ఇది అని చెప్పాలి. అంతేగాని పోయి ఆడట్ట ఈడెట్ట అని చెబితే అట్ట. హైపరాది ఎవడమ్మా బాబు? మాట్లాడితే హైపరాది నువ్వు అడగబాక అసలు. హైపరాది గురించి ఆడెవడా? కోడి పకోడి అయ్యేది లేదు, ఈ జాబులు వచ్చేది లేదు అని చెప్పేసి మొన్న జరిగిన కళ్ళు ఏమైనా ఉన్నాయా పోయినాయి హైపరాది గారికి? జాబులు మరి అన్ని ఇచ్చిన జాబులన్నీ ఆడియే. ఇచ్చిన జాబులన్నీ ఆడి హైపరాది గారికి కళ్ళు ఉండయా? పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కూడా వైసీపీ మంత్రులకి అర్హత లేదని హైపరాది వ్యాఖ్యలు చేశారు. నిజంగా అసలు ఆడి పేరు ఎత్తడం అంతే. ఆడి అక్కడ వీళ్ళందరూ ఇప్పుడు మనం టీవీలో మాట్లాడి ఆయన గొప్పని చేయటమే పవన్ కళ్యాణ్ని. నిజంగా అయితే మనం టీవీలో మాట్లాడి ఓహో ఆహా అని ఆయన గొప్పటి చేయటమే, లేక పోలీసులను 100 మందిని పంపించి గొప్పని చేయటమే. వైసీపీ మంత్రులంతా పొలిటికల్ కమిడియన్స్ అని చెప్పేసి పొలిటికల్ కమిడియన్స్ అంటే వాళ్ళు జనాల్లో తిరుగుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో అది తెలుసు. నువ్వు ఎప్పటి నుంచి తిరిగావు అసలు? నీకేం తెలుసు? ఆ 10 మంది కుర్రోళ్ళు వేసుకుని నీ ఇబ్బంది దగ్గర కూర్చోబెట్టుకోగానే ఊ అని అరవంగానే సరిపోయిద్దా? ఆ టీవీల్లో కామెడీలుగా వచ్చి ఆడేలో పెట్టుకుని ఆడి గురించి మీకు ఎందుకై ఓళ్ళమ్మడి తిరిగి మీరు కెమెరాలు వేసుకుని ఆడి గురించి చూస్తారేంటి? చచ్చే అంటే పవన్ కళ్యాణ్ ఇవాళ బందరొస్తున్నాడా? హైపరాది ఆస్ట్రేలియా ఎందుకు ఆడు ఎక్కడికైనా రమ్మను మరి బందరు కూడా. చీనా హైపరాది రాడు, ఏమీ లేదు ఆడి గురించి. పవన్ కళ్యాణ్ పదవి కోసం పోరాటలేదు, ప్రజలు బాగుపడటం కోసం పోరాడుతున్నారని చెప్పి. మరి నాకు పదవి ఏంటి? మీరు అసలు నాకు ఓట్లు వేయట్లే, లేకపోతే నేను ఎప్పుడో పదవిలోకి వచ్చేవాడిని. మీరు నాయుడులే నాకు ఓట్లు వేయట్లే, అసలు నాకు సపోర్టే చేయట్లేదు నేను అంటున్నాడు కదా. మరి అది నిజమే, ఎందుకు వస్తాడు? రాడు. ఒక పార్టీ అధినేత అయ్యుండి ఎందుకు అంటే టీడీపీని విమర్శించకుండా కేవలం వైసీపీని ఎందుకు విమర్శిస్తున్నారు పదే? ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నాడు, నాకు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు, ఆయన విమర్శించను నేను. మరి జగన్నే విమర్శిస్తా. జగన్ కూడా కేకేసి ఇదిగో ఈయన కోట్లు ఇస్తానంటే మళ్ళీ జగన్ సపోర్ట్ చేసినా చేస్తాడు. జగనే మంచోడు అన్నా అంటాడు రేపు స్టేజీల మీద. నేను 175 పోటీ చేస్తున్నా, మా కాపులు మాకు సపోర్ట్ చేయండి, నేను ముఖ్యమంత్రిని చేయండి అని అనమని మగోడైతే చెప్పాలంటారా? చెప్పమను. మా కాపులు నన్ను సపోర్ట్ చేయట్లేదనే ఏడుపు. ఎందుకు నమ్ముతారండి? ఎన్నాళ్ళ నుంచి కాపులే తిడుతున్నారా? మీరు చూడలేదే కాపులే తిడుతున్నారు. ఎవరు పిచ్చి పెట్టింది ఏంటి ఇట్ట వాగుతాడని. ఏమండి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ నెంబర్ చేరిన వాళ్ళు అందరూ ఈయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడులో కలపాలని, ఈ పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి విలీనం చేయాలని ఆయన చేయట్లా. చేయకుండా ఎంతవరకు హిట్ అంటున్నాడు. ఏది నా వస్తాయేమోనని
మళ్ళీ ఆ బీఆర్ఎస్ కూడా కేకేస్తున్నాడు మరి రేపు పోటీ చెయ్యి అని. అక్కడ ఏమైనా రాలతో ఏమని మొన్న ఆడ మంతనాడు చెబుతాడు. హరిరాజాకి వెళ్ళిపోమన్నాడు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ వద్దు నువ్వు, అయిపోయింది నీ సీన్ అందరికి తెలిసిపోయింది, నువ్వు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి బీఆర్ఎస్కి పోటీ చేయి అంటున్నాడు హరిరాజాకి. హరిరాజాకి మాట్లాడుకుంటానే గిట్టి అంటున్నాడు కాలు. ఆయన మాట్లాడతా ఒక కాలు ఊపుతున్నాడు చూసారా హరిరాజాకి ఇది. మరి అంత సీనియరే అటు ఊపుతున్నాడు కాలు. మరి తెలుసుకోవాలి మనం. మరి కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే. ఐక్యత కాదు, ఐక్యత ఎట్టుంటారు చెప్పు. అసలు పవన్ కళ్యాణ్కి ఐక్యత ఉంటాడా? ఇక్కడ మాట్లాడిన మాట ఏమో ఆ ఊర్లో పోయి మాట్లాడు, ఇక్కడ ఈ ఊళ్ళో మాట్లాడిన మాట ఇంకొక ఊళ్ళో పోయి మాట్లాడు. అక్కడ కాపులు ఏమనుకుంటారు? అసలు వాళ్ళ అన్నదమ్ముల ఐక్యత ఉందా? ఆ ఊర్లో ఏమనుకుంటారు? ఇదేంటిరా ఆ ఊర్లోనే అటు చెప్పాడు ఎక్కడికొచ్చా ఎటు చెబుతున్నాడు అనుకుంటారా? అనుకోరా? ఆ కులస్తులే అనుకుంటారా? ఎందుకు కులం లేదు అంటాడు. పద్దాక కులాన్ని పట్టుకుని బీసీని పట్టుకుని ఎలా ఆడతాడు? ఎందుకు నాకు కుల మతాలు లేవు అంటాడు. కులరహిత పాలన చేసేటప్పుడు పద్దాక బీసీలు రండి నాకు వేయండి ఒకసారి కాపులే అంటాడు. ఏ పాట మీరు రెడ్లు లేరా ఏమండి? మీకు కూడా నన్ను కూడా మమ్మల్ని కూడా ఒకసారి చూడండి రెడ్డి గారు రెడ్లు అని అనరొచ్చుగా. చౌదరిని అడగొచ్చుగా. చౌదరి గారు మాకు ఒకసారి నన్ను చూడండి, ఇన్నాళ్ళు జగన్ చూశారు నన్ను చూడండి అనొచ్చుగా. మా కాపులు అంటాడేంటి అంతసేపు? వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళే వేస్తారుగా ఓటు. మరి కాపులే అంటున్నారు, మళ్ళీ కాపులే నాకు ఓట్లు వేయట్లేదు అంటున్నారు కదా. మరి వేయట్లేదు అన్నాడు. మీరు వేయట్లేదు నాకు ఓట్లు అని ఆన్లైన్ చేస్తున్నాడు. మళ్ళీ ఊడిగం చేసే ఈ కాపులు నాకు వద్దు అన్నాడు. ఆ ఊడిగం చేసే కాపులు నాకు వద్దు అంటున్నాడు. అన్నీ అన్నాడు. ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం.